ఓకే ఫ్రెండ్స్, క్యాప్కట్ యాప్కి సంబంధించి చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో వీడియో ఎక్స్పోర్ట్ కావడం లేదు, నో ఇంటర్నెట్ కనెక్షన్ అని, ప్రో ఎఫెక్ట్ రావడం లేదు, టెంప్లెట్స్ రావడం లేదని రిపీటెడ్గా ఇవే కామెంట్స్ నాకు ఎక్కువగా వస్తూ ఉంటాయి క్యాప్కట్ యాప్కి సంబంధించి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. అలాగే క్యాప్కట్ ప్రో 14.4.0 లేటెస్ట్ వర్షన్ మీకు ఇవ్వబోతున్నాను. సో సింపుల్గా మీకు క్యాప్కట్ యాప్ని యూజ్ చేసి మీ ఆల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఒకసారి చూడండి, ఇక్కడ VPN కనెక్ట్ చేసుకోండి. సో పాండా VPN నేను కనెక్ట్ చేసుకుంటాను. ఇది మీకు ప్లేస్టోర్లో ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను క్యాప్కట్ యాప్ని ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ 14.4.0. సో ఇక్కడ మీకు టెంప్లెట్స్ అనేవి మీకు ఎక్కువగా కనిపించవు ఇక్కడ. సో మీకు చూపిస్తాను, ఇక్కడ మీకు వర్షన్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి 14.4.0 లేటెస్ట్ వర్షన్. సో ఇక్కడ నేను దీంట్లో బిజినెస్ మోడ్ని కూడా ఎనేబుల్ చేసుకుంటాను. ఇక్కడ బిజినెస్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అనేవి వస్తాయి ఇక్కడ. సో టెంప్లెట్స్ వస్తాయి కానీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే కాదు. మనకి ఇక్కడ చూడండి, మనకి టెంప్లెట్స్ అయితే వస్తాయి కానీ వీడియో మాత్రం ఓకే. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ లేటెస్ట్ వర్షన్ వీడియో ఒకసారి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను ఇక్కడ. సో ఈ వీడియోని ఒకసారి నేను ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తే మనకు వీడియోలో ఇక్కడ నో ఇంటర్నెట్ కనెక్షన్ అనే ప్రాబ్లం అయితే వస్తుంది. అలాగే చాలా మట్టుకు ప్రో ఎఫెక్ట్స్ అండ్ ప్రో ఫీచర్స్ అనేవి మనకు రావు. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇప్పుడు చెప్తాను నేను. సో మీరు లేటెస్ట్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. అండ్ మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో 30K+ సబ్స్క్రైబర్స్ ఉన్న టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ చేసుకోండి. అందులో చాలా యూస్ఫుల్ కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కావాల్సిన కంటెంట్ కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్లోనే ఉంటుంది. ఓకే, సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను, చాలా స్మార్ట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకోవాలంటే సింపుల్గా మనం ఒక చిన్న పని చేస్తే సరిపోతుంది. సో అదేంటంటే క్యాప్కట్ యాప్లో మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాప్ టు సైన్ ఇన్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని క్యాప్కట్ యాప్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం క్యాప్కట్ యాప్ నుంచి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోలేం. సో మనం క్రోమ్ బ్రౌజర్ నుంచి క్యాప్కట్ యాప్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం క్యాప్కట్ యాప్ నుంచి బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో సింపుల్గా క్యాప్కట్ లాగిన్ అని సెర్చ్ చేసుకోండి. అండ్ క్యాప్కట్ లాగిన్ అని సెర్చ్ చేసుకుంటే ఈ విధంగా క్యాప్కట్ సైన్ అప్ అయిన ఈ విధంగా వస్తుంది మనకు. అండ్ ఇక్కడ డెస్క్టాప్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డెస్క్టాప్ మోడ్ని ఎనేబుల్ చేసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. అయితే మనం ఇప్పుడు క్యాప్కట్ యాప్లో సైన్ అప్ అవ్వాలన్నమాట. సో సైన్ అప్ విత్ ఈమెయిల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్, టిక్టాక్, కంటిన్యూ, ఫేస్బుక్ అని ఉంటుంది. సో ఎంటర్ యువర్ ఈమెయిల్ ఉంటుంది. సో ఇక్కడ ఈమెయిల్ ప్లేస్లో మీరు ఏం చేసుకోవాలంటే ఒక డిఫరెంట్ ఈమెయిల్ని యాడ్ చేసుకోవాలి. సో మీ ఓన్ ఈమెయిల్ కాకుండా సో మనకు ఈమెయిల్స్ ఉంటాయి. సో ఆ ఈమెయిల్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ టెంప్ మెయిల్. ఓకే, సో టెంప్ మెయిల్ అని ఈ వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ని యూజ్ చేసి ఈ వెబ్సైట్ నుంచి ఒక ఈమెయిల్ని మనం కాపీ చేసుకోవాలి. అండ్ ఈ ఈమెయిల్ని కాపీ చేసుకొని ఇప్పుడు యూజ్ చేసుకోవాలి. సో మనకు ఒక ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇది. సో ఈ ఈమెయిల్ని మనం గుర్తుంచుకోవాలి. సో 1 సెకండ్ వెయిట్ చేయండి, మనకు ఒక ఈమెయిల్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, మనకి ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ని సింపుల్గా ఇక్కడ కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. సో ఈమెయిల్ నుంచి కాపీ చేసుకున్న తర్వాత సో మనం ఇక్కడ ఈ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ సింపుల్గా ఎంటర్ యువర్ ఈమెయిల్ ప్లేస్తో మనం ఈ ఈమెయిల్ని యాడ్ చేసుకోవాలి. అండ్ కంటిన్యూ చేసుకోవాలి ఇక్కడ. అండ్ కంటిన్యూ చేసుకొని ఇక్కడ ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నాను. అండ్ సైన్ అప్ మీద క్లిక్ చేసుకుంటాను. సైన్ అప్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, అండ్ మంత్ వచ్చేసి ఇక్కడ జాన్. సో ఇక్కడ సంథింగ్ మీరు ఇక్కడ 20 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండేలాగా ఈ విధంగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ మన ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అండ్ మనకి ఇప్పుడు ఆ టెంప్ మెయిల్ సైట్కి పోవాలన్నమాట, ఈ సైట్కి. అయితే మనకి ఇక్కడ ఒక కోడ్ వస్తుంది. సో ఇక్కడ 1 కోడ్ వచ్చిన తర్వాత ఆ కోడ్ని మనం కాపీ చేసుకోవాలి. ఓకే, మనకి ఇన్బాక్స్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇన్బాక్స్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఇన్బాక్స్లో ఇక్కడ కోడ్ వచ్చింది చూడండి, ఇక్కడ 284. ఈ కోడ్ని కాపీ చేసుకోవాలి. ఓకే, కాపీ చేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఈ సైట్లోకి దాన్ని పేస్ట్ చేయాలి ఇక్కడ సింపుల్గా. ఓకే, ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే మన ఈమెయిల్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఇక్కడ సింపుల్గా. సో కన్ఫర్మ్ అయిపోయి మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ. 1 సెకండ్ వెయిట్ చేయండి. సో ఇక్కడ మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకు సింపుల్గా ఈ విధంగా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ ఇన్ క్యాప్కట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ క్యాప్కట్ యాప్లోకి ఈ విధంగా వచ్చేసింది.
అండ్ ఈ విధంగా మనకు దీన్ని స్కిప్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మిగతా పార్ట్ అంతా కూడా మనం ఇప్పుడు క్యాప్కట్ యాప్లోకి వచ్చేసేయాలి. సో ఈ సైడ్ని ఇలాగే ఉంచేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని అండ్ ఇప్పుడు ఇక్కడ మీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అండ్ మీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు బిజినెస్ మోడ్ కూడా యాక్ట్ ఉంది. ఓకే, ఇక్కడ మనకు ట్యాప్ టు సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ సైన్ ఇన్ విత్ ఈమెయిల్ మీద క్లిక్ చేసుకోండి. సో మనం ఇంతకుముందు కాపీ చేసుకున్నాం కదా, ఐడిలో కాపీ అయి ఉంటుంది. ఓకే, అండ్ పాస్వర్డ్ ఉంటుంది. మనం పాస్వర్డ్ని జనరేట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ అకౌంట్ అనేది లాగిన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు ఓకే నా ఈమెయిల్ ఐడితో ఇక్కడ లాగిన్ అయిపోయినాను. సో ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. వీడియో కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది అండ్ అన్ని టెంప్లెట్స్ ప్రొసీజర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ మనకు ఇంతకుముందు ఈ వీడియో ఎక్స్పోర్ట్ కావట్లేదు కదా, ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఏ ఎఫెక్ట్ కూడా యాడ్ చేయలేదు, బట్ ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ వీడియో అనేది ఇంతకుముందు అయితే నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం వస్తుండే, ఇప్పుడు రావట్లేదు. ఓకే, అండ్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అండ్ ప్రో ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే అండ్ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే సో అన్ని రకాల ప్రో ఎఫెక్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి చూడండి. ఇక్కడ ఆల్ ప్రో ఎఫెక్ట్స్ కూడా అన్నీ వచ్చేసినాయి. ఓకే, సో ప్రో ఎఫెక్ట్స్ అండ్ వీడియో ఎఫెక్ట్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి.